బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, రెండు పార్టీలు ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. 10 ఏళ్లలో కేంద్రం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ తో బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డంబి అభ్యర్థిని నిలబెట్టారని ఎద్దేవా చేశారు. చూడడానికి బీజేపీతో పోటీ పడుతున్నట్టు నటిస్తున్నటువంటి బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ లో అంత ప్రాముఖ్యత లేని అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది. చాలా సార్లు చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మళ్ళీ చెప్తామని ఇవాళ కూడా వేరు కాదు, లోపాయికారి ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టినారు. తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడానికి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీసుకునే దాని కారణంగానే ఇక్కడ అప్రధానిత క్యాండిడేట్ ని పెట్టినారు. అన్ని డబ్బులతో లెక్కించి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యం తెలదు. ఆయన నిన్న ఈ మీటింగ్ లో మాట్లాడుతున్నారు, 5,000 తీసుకోండి టీఆర్ఎస్ కి ఓటేయండి అని. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ఆయన ఓటేమని అడుగుతారు లెక్క, కానీ డబ్బులతో ఓటర్ని లెక్కించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ అంశాలు నెరవేర్చి ఓట్లు అడుగుతా ఉన్నాం. ఉద్యోగాలని, మన ఉద్యోగాలు మనకొస్తాయని ఉద్యమంలో ఉసుగొలిపి ఎంతో మంది అమాయక యువకుల యొక్క ప్రాణాలు బలిగొన్న చరిత్ర మీది. తీరా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలన్నీ మీ ఇంట్లో పెట్టుకున్న ఘనత మీది.